ఈ 'విజయ్ దేవరకొండ', 'మంచు లక్ష్మి', 'రాణా దగ్గుబాటి' వీళ్ళందరి మీద గూడా కేసెస్ ఫైల్ అయిన సంగతి మనకు తెలిసిందే. 'ఏస్-2-3' యాప్ గాని, రమ్మీ యాప్ గాని, బెట్టింగ్ యాప్స్ సంబంధించి. ఏవైనా సరే ఇవన్నీ 2 అవన్నీ గూడా బెట్టింగ్ యాప్స్ కిందకొస్తాయి. అయితే బెట్టింగ్ యాప్స్ విషయంలో చాలా మంది అర్థం చేసుకోవాల్సిందేంటంటే రమ్మీకి సంబంధించిన యాప్స్ అయినా, క్రికెట్, సాకర్ ఇలాంటి యాప్స్ అయినా కేవలం జరుగుతున్న లైవ్ మ్యాచెస్‌కి సంబంధించి ఉండవు. మళ్ళీ రకరకాలుగా దాంట్లో జనాల్ని మానిప్యులేట్ చేసేటువంటివి చాలా యాప్స్ ఉంటాయి. యాప్స్ అనేవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద కేసులు పెట్టడం ఓకే. డెఫినైట్‌లీ అప్రిషియబుల్. అయితే వీటికంటే ముందు ప్రభుత్వాలే ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఇంత మంచి టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని ముందుగా వాటిని బ్యాన్ చేస్తే అసలు ఈళ్ళు యాప్‌లు ప్రమోట్ చేసారా? పిల్లలు వాడారా? తమను తాము చంపుకొని అప్పులు పడిపోయి టీనేజర్స్ గదా! 13 ఏళ్ల నుంచి 22 ఏళ్ల గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నారు ఇవెక్కువ. వాళ్ళేంటి ఫస్ట్‌లో రూ. 1000 ఎయగానే 5000 రావడం చూసి అమ్మో! ఇదేదో బావుందని జెప్పి ఆ 5000 గూడా ఎయటం. ఆ తర్వాత మళ్ళీ 10,000, 20,000 రావడం. మళ్ళీ దాన్ని వేసుకుంటూ ఎళ్ళటం. ఆ డబ్బులు రాకపోగా సరే ఇప్పటి వరకు పోయిన డబ్బులు మళ్ళీ తెచ్చుకుందాంలే అని అప్పు చేసి చేయడం. ఇందులో కూరుకుపోతున్నారనమాట అట్లా. ఒక పాయింట్‌కొచ్చేసరికి ఒక రూ. 1,00,000 అనేది ఆ ఏజ్ పిల్లలకి చాలా పెద్ద మ్యాటర్ గదా! సో, వాళ్ళది తీర్చుకోలేక ఇంట్లో తెలుస్తదేమో, తెలిస్తే నాన్న కొడతాడేమో అనేటువంటి భయంలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మందుంటారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ తమను తాము చంపుకున్నవాళ్ళు ఆత్మడాష్ చేసుకొని. సో, వీటి గురించి ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని బ్యాన్ చేయాల్సుంది. అది చేయలేదు ప్రభుత్వం యొక్క తప్పు. ప్రభుత్వాలు ముందు దానికి సమాధానం జెప్పాలి నంబర్ 1. నంబర్ 2 ఇట్లాంటివి మేము ప్రమోట్ చేస్తూ 'ప్రకాష్ రాజు', 'మంచు లక్ష్మి', 'రాణా దగ్గుబాటి', 'విజయ్ దేవరకొండ' ఎంత మెచ్యూర్డ్ పీపుల్ వీళ్ళు. బయట ప్రపంచంలో వీళ్ళని చూస్తే ఎంతో మెచ్యూరిటీతో బిహేవ్ చేసేటువంటి మనుషులు. చిన్న చిన్న పిల్లల్ని అనాథ పిల్లల్ని చేరదీసి చదివించేటువంటి మెంటాలిటీ ఉంది 'మంచు లక్ష్మి'కి బంగారంలాగా. 'విజయ్ దేవరకొండ' ఎంతో మంది సహాయం చేస్తూ ఉంటాడు. 'ప్రకాష్ రాజ్' గవర్నమెంట్స్‌ని క్వెషన్ చేస్తూ ఉంటాడు. 'రాణా దగ్గుబాటి' అందరి ఫేవరెట్. ఎంతో హంబుల్ అండ్ పొలైట్ గై. అంత ఒక మాచో మ్యాన్‌లా ఉన్నా గూడా అందరికి నచ్చేటువంటి పర్సన్. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి ఆలోచించకుండా చేయడం చాలా పెద్ద తప్పు. అన్నిటికి మించి 'విజయ్ దేవరకొండ' రీసెంట్‌గా ఒక ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ దీని గురించి అయ్యో! ఇవసలు నేను స్కిల్ బేస్డ్ యాప్స్ అనేటువంటి ఉద్దేశంలో చేశాను. అవి గవర్నమెంట్‌కి అలవెన్స్ అని. ఇక్కడ లీగల్‌గా నువ్వు తప్పు చేసావా లేదా అనేది కాదు. నా నా పర్స్‌పెక్టివ్ ఏంటంటే ఇక్కడ లీగల్‌గా వీళ్ళు తప్పు చేసారా? వీళ్ళు జైల్‌లో పెడతారా? అనేది కాదు. మోరల్ ఎథిక్స్ అనేవి ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? బేసిక్ హ్యూమన్ కామన్ సెన్స్‌ని ఎందుకు మిస్ అవుతున్నారు? ఇవి ఎంత డేంజర్ అనేది చాలా క్లియర్ కట్‌గా తెలుసు. మీలాంటోడు, నాలాంటోడికి తెలుసంటే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజు, రాణా దగ్గుబాటి లెవెల్ వాళ్ళకి ఎన్నో రెట్లు ఇంకా బెటర్‌గా తెలిసుంటది వాళ్ళకి. అయినా గాని ఎందుకు ప్రమోట్ చేశారు? సిగ్గు, శరం లేకుండా ఈరోజు మళ్ళీ దాన్ని సిగ్గు, శరం లేకుండా కవర్ ఎందుకు చేసుకుంటున్నారు? తప్పు ఒప్పుకోండి. తెలియక చేశాము, క్షమించండి. నా వల్ల ఎన్నో జీవితాలు కోల్పోయుంటే మా వల్లే ఇది. మేము పూర్తి బాధ్యత తీసుకుంటున్నాము. లీగల్‌గా మేము ముందుకెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకేమైనా శిక్ష పడితే మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని ఒప్పుకోండి. అంతేగాని స్కిల్ బేస్డ్ యాప్స్ కాబట్టి కొంతవరకే తీసాము. గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? గవర్నమెంట్ పనికిమాలిన ప్రతిదానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తున్నప్పుడు, మన ప్రభుత్వాన్ని క్వెషన్ చేయడం మానేసి, హమ్మయ్య! గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది గదా! సరే మనం దానికి సంబంధించి యాడ్ చేసేద్దాంలే, దాన్ని మనం ఆడేసుకుందాంలే, దాన్ని మనం ఏదో చేసేద్దాంలే. ఇది కాదు గదా పద్ధతి. ఇది కాదు గదా మెంటాలిటీ. ఇట్లా గాదు గదా ఉండాల్సింది. రేపొద్దున గంజాయిదో లేపోతే డ్రగ్స్ సంబంధించింది ఇంకో మాదక ద్రవ్యాలదేదో వాళ్ళు గవర్నమెంట్ మన కర్మగాలి ఏదో ఎవడో అధికారంలోకి ఈ రాజకీయ నాయకులు బతుకంతా అబద్దాలు చెప్పడమే గదా! సో, అధికారం కోసం, ఓట్లేయించుకోవడం కోసం యువత అందరూ బానిస అయిపోయినారు గాబట్టి దాన్ని నేను లీగల్ చేస్తానని ఎవడో మాటిస్తాడు. ఇచ్చేసారు గదా అని చెప్పి రోడ్డు మీద కూర్చొని మీరు, నేను, విజయ్ దేవరకొండ అందరం కూర్చొని రోడ్డు మీద డ్రగ్స్ అమ్ముతా కూర్చుంటామా? అది చేయడం తప్పు అని ప్రభుత్వాన్ని చెప్పడం మానేసి, అలాంటివి చేయకపోగా కనీసం అది చేయకపోయినా నోరు మూసుకొని ఉన్న ఒక రకం. దాని రివర్స్‌లో ఇంకా దీన్ని పెంచి, పోషించి దాని ప్రమోషన్ కోసం వాడుకోవడం అనేది అత్యంత హేయమైన, సిగ్గుమాలినటువంటి చర్యగా మనం దీన్నిక్కడ మాట్లాడాలి. వీళ్ళని క్వెషన్ చేసే ముందు, వీళ్ళని సిగ్గులేని వ్యక్తులనే ముందు ప్రభుత్వాలు సిగ్గు శరాలు వదిలేసి ఇలాంటి యాప్స్‌ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? వీటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదని మనం సిటిజన్‌గా, ఓటర్‌గా మనం ముందు ప్రభుత్వాలను క్వెషన్ చేయాలి. అట్లాగే ఇలాంటి వాటికి ఇలాంటి కవరింగ్ ప్రెస్ నోట్‌లు ఇచ్చేటువంటి విజయ్ దేవరకొండ, రాణా, లక్ష్మీ మంచు, ప్రకాష్ లాంటి వాళ్ళని బట్టబయలు చేయాలి. వాళ్ళు చెప్తున్నటువంటి అబద్దాలు. తెలిసే చేస్తారు. తెలియక కాదు. స్కిల్ బేస్డ్ యాప్స్ ఈ కబుర్లన్నీ గూడా దొరికిపోయిన తర్వాత చెప్పేటువంటి మాటలే తప్ప ఇంకోటి కాదు. బాధ్యత తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది.